గైస్ గుడ్ మార్నింగ్ ఎవరివన్. లాస్ట్ టాపిక్ రివైజ్ చేసుకున్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి న్యూ టాపిక్ వెళ్దాం. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో, ఐ కెన్ క్లియర్. గైస్ చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి గైస్. ఇది వన్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ క్లియర్ ఇట్ మీ. గాయస్ ఓకే, ఒకసారి నిన్న ఏం డిస్కస్ చేసాం? మాడ్యూల్స్ అంటే ఏంటి? మన ఫైల్ ఏం కూడా ఏం జరుగుతుంది బ్యాక్ సైడ్? మనం ఏం ప్రోగ్రామ్ రాస్తామో ఆ ప్రోగ్రామ్ సేవ్ చేసిన దాన్ని మాడ్యూల్ అంటారు. ఓకేనా? వై మాడ్యూల్ అంటే ప్రీవియస్ ఉన్న దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ప్రీవియస్ ఫైల్ని యాక్సెస్ చేసుకుని మన ప్రోగ్రామ్ అనేది రన్ చేసుకోవచ్చు. ఓకేనా? బై యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్ యూజ్ చేసుకుని మనం రెడీ చేసుకుంటాం ప్రీవియస్ ఫైల్ ఏముంది అది. ఓకేనా? సింటాక్స్ ఇది. కంపేర్ చేయాలి, దీని 100 వరకు కంపేర్ చేయాలంటే ఇది అప్లై కాదు. ఇప్పుడైతే 40 కన్నా తక్కువ -100 -200 అట్లా ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ 60 కన్నా ఎక్కువ. గైస్ అన్మ్యూట్ చేసుకోండి. బయటకు వెళ్ళిపోండి గాయస్, టైం అయిపోయింది. ఓకేనా? ప్రీవియస్ ప్రీవియస్ ఫైల్ మనం యాక్సెస్ చేసుకుంటాం బై యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్. ఓకేనా? నెక్స్ట్ రీనేమ్ ఎలా చేస్తాం? ఓకేనా? యాజ్ యూజ్ చేసి రీనేమ్ చేస్తాం. తర్వాత ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆర్ క్లియర్? ఈరోజు కాన్సెప్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో తెలుసా మీకు? ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ వాట్ అని. రేపు టాపిక్ అని చెప్పి చెప్పలేదా? నేను చెప్పాను, నాకు గుర్తు, నేను చెప్పాను. ఒక ఎర్రని మనం ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి మీకు ఇంటిమేట్ చేశాను. ఎర్ర ఎక్సెప్షన్ అంటే చూడండి, ఎర్రర్స్ వస్తాయి కదా, ఎర్రని మనం హ్యాండిల్ చేస్తాం. ఎర్రర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఎర్ర ఎక్సెప్షన్ అంటే ఎర్రర్స్ వస్తుంది దాన్ని హ్యాండిల్ చేసేదాన్ని ఎర్ర. ఒకసారి నేను 2 డేస్ నుంచి అలా చేస్తున్నాను, మీకు టైం లేట్ అయినా. మళ్ళీ క్లాస్ ఇయ్యారు నువ్వు. సరే ఈ రోజుకి వచ్చాను గాయస్. మండే మళ్ళీ చెప్తున్నాను చూడండి. మండే మీరు 8 అవర్స్ వరకు ఎగ్జామ్ రాస్తారు. మండే ఎగ్జామ్ అని చెప్పాను, 8 అవర్స్ వరకు రాస్తారు. అంటే ఇప్పుడు వరకు ఏ కంప్లీట్ అయింది అప్పటి వరకు రాస్తారా? ఓకేనా? మండే అందరు ప్రిపేర్ అయ్యి ఉండండి ఎగ్జామ్ మీకు. ఓకేనా? నేను క్వశ్చన్స్ కూడా ఇవ్వను, టాపిక్స్ వైజ్ చెప్తాను, ఆ టాపిక్స్ వైజ్ రాసుకోండి. ఆర్ క్లియర్? లేదు మళ్ళీ చెప్పలేదని చెప్పకండి. ఓకేనా? మీకు ఆప్షన్స్ కూడా మెన్షన్ చేయండి మండే ఎగ్జామ్ అని చెప్పి. ఓకేనా? ఆర్ క్లియర్ గైస్? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం కోసం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఎర్రర్ వచ్చినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్ అంటే మీకు ఏంటో తెలియాలి కదా. ఓకేనా? వాట్ ఈస్ ఎర్రర్? ఎర్రర్ అంటే ఏంటి?
చెప్పండి ఎర్రర్ అంటే ఏంటి? చాట్ బాక్స్ లో మీరు కూడా రిప్లై ఇవ్వండి గైస్. వాట్ ఈస్ ఎర్రర్? మీరు సపోజ్ ఇప్పుడు వర్క్ చేసిన దానికి మీరు ఎగ్జిక్యూట్ అవ్వట్లే, మీకు ఎర్రర్ ఏం త్రో చేస్తుంది? సింటాక్స్ ఎర్రర్ అని త్రో చేస్తుంది, లేకపోతే రన్ టైమ్ ఎర్రర్ అని త్రో చేస్తుంది. ఓకేనా? ఎర్రర్ 2 టైప్స్ ఉంటాయి, సింటాక్స్ ఎర్రర్ ఆర్ రన్ టైమ్ ఎర్రర్. ఓకేనా? దానికి డిఫరెన్స్ చెప్తారు, ఒకసారి రాసుకోండి. ఓకేనా? ఎర్రర్ అంటే ఏంటి? మీరు ప్రోగ్రామ్లో ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు దాన్ని ఎర్రర్ అంటాం. ఓకేనా? వాట్ ఈస్ ఎర్రర్? ఇది మిస్టేక్ అయినా మీ ఓన్ వర్డ్స్లో మీ కోడ్ అనేది మిస్టేక్ ఏమైనా ఉన్నా, ఓకేనా, దాన్ని ఎర్రర్ అంటాం. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి సింటాక్స్ ఎర్రర్ ఆర్ కంపైలర్ ఎర్రర్. కంపైలర్. ఓకేనా? ఎర్రర్లో 2 టైప్స్, సింటాక్స్ ఎర్రర్ అయినా కంపైలర్ ఎర్రర్. సారీ, సింటాక్స్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్. కంపైలర్ ఎర్రర్ అయినా సింటాక్స్ ఎర్రర్ అయినా ఒకటే. ఓకేనా? సింటాక్స్ ఎర్రర్ అయినా సారీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది రండి, కంపైలర్. ఓకేనా? వచ్చాను నాలుగు వచ్చాను గైస్, అర్థమైందా? సింటాక్స్ ఎర్రర్ అయినా కంపైలర్ అయినా ఒకటి. నెక్స్ట్ రన్ టైమ్ ఎర్రర్ అయినా అదొకటి. 2 టైప్స్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ ఎర్రర్ ఏంటి, కంపైలర్ ఎర్రర్ ఏంటి ఏంటో చెప్తాను. ఓకేనా? సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి? మీరు ఇచ్చిన దాన్ని సింటాక్స్ సరిగ్గా ఇవ్వకపోయినా, అంటే ఆర్డర్ ఫాలో అవ్వకపోయినా, ఇప్పుడు వేరియబుల్ ఉంది, వేరియబుల్ రూల్స్ ఏంటి? సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి? మీరు సింటాక్స్ ఎర్రర్, ఇప్పుడు వేరియబుల్ ఉంది, వేరియబుల్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అని సరిగ్గా ఫాలో అవ్వకపోతే మీకు ఏం త్రో చేస్తుంది? సింటాక్స్ ఎర్రర్ త్రో చేస్తుంది, దాన్ని సింటాక్స్ ఎర్రర్ అంటారు. ఓకేనా? మీరు మెథడ్ అయినా ఆబ్జెక్ట్ సరిగ్గా డిక్లేర్ చేయకపోయినా, ఫంక్షన్ సరిగ్గా డిక్లేర్ చేయకపోయినా, అన్ని సింటాక్స్ ఎర్రర్లో వస్తాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి కంపైలర్ ఎర్రర్. ఇప్పుడు మీకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది మొత్తం, కానీ అవుట్పుట్ అనేది మీకు రాదు. అప్పుడు ఏమొస్తుంది? రన్ టైమ్ ఎర్రర్. ఓకేనా? ఓకేనా? దాన్ని రన్ టైమ్ ఎర్రర్ అంటారు. ఎగ్జాంపుల్, 7 జీరోతో డిజిల్ చేయగలరా? 7 జీరోతో డిజిల్ చేయగలరా? చేయలేరు. కానీ మీకు సింటాక్స్ ఎర్రర్ ఏం త్రో చేస్తుందా? సింటాక్స్ ఎర్రర్ త్రో చేయదు, కానీ రన్ టైమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? మీకు అవ్వదు అది అని. ఓకేనా? ఇప్పుడు మనం అలానే ఎర్రర్స్ని హ్యాండిల్ చేస్తాం. ఓకేనా? మనం సింటాక్స్ ఎర్రర్ని హ్యాండిల్ చేయలేము, ఎందుకంటే ఆ సింటాక్స్ ప్రాబ్లం కాబట్టి మనం రన్ టైమ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా? సింటాక్స్ అనేవన్నీ మనం చేసుకోవాలి, సింటాక్స్ అన్ని మళ్ళీ క్లియర్ చేసుకోవాలి. రన్ టైమ్ ఎర్రర్స్ అనేవన్నీ మనం హ్యాండిల్ చేస్తాం. ఓకేనా? ఆర్ క్లియర్? ఏసీ ఏసీ ఆపేస్తున్నాను. ఓకేనా? లేదు సెలికి ఉంది. రాసుకున్నారా డిఫరెన్స్ ఏంటో? సింటాక్స్ ఎర్రర్ అనేది రన్ టైమ్ ఎర్రర్ డిఫరెన్స్ రాసుకున్నారా? రన్ టైమ్ ఎర్రర్ అంటే మనం ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో హ్యాండిల్ చేస్తాం. ఎలాంటి, మీరు సింటాక్స్ కరెక్ట్గా ఇచ్చిన ఎర్రర్ త్రో చేసినప్పుడు రన్ టైమ్ ఎర్రర్ కింద వస్తాయి. సింటాక్స్ ఎర్రర్ అంటే మీరు సింటాక్స్ కరెక్ట్గా ఇవ్వకపోయినా, ఫంక్షన్స్ ఆర్ ఎనీథింగ్, వేరియబుల్స్ అయినా ఆపరేటర్స్ అయినా సరిగ్గా డిక్లేర్ చేయబడినప్పుడు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో టైప్స్ ఉంటాయి, ఎక్సెప్షన్స్. ఓకేనా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనుకోండి, దీంట్లో టైప్స్ ఉంటాయి. ఓకే, ట్రై, ఎక్సెప్షన్, ఎల్స్, ఫైనల్. ఓకేనా? ఆర్ క్లియర్? ఈ 4 రాసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాట్ ఈస్ వాట్ అని రాసుకోండి. ఓకేనా గైస్? ఆన్లైన్, ఆర్ క్లియర్? అర్థమవుతుందా నేను చెప్పింది? మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? చాట్ బాక్స్లో 4 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేత ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాట్ ఈస్ వాట్ అని. రన్ టైమ్ ఎర్రర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే సింటాక్స్ ఎర్రర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
ఇవన్నీ క్లారిటీగా ఉండండి. మీకు ఎర్రర్స్ ఉన్నాయి, ఎలాగ హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ఓకే గైస్, నా స్క్రీన్ షేర్ అయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ రాద్దాం, ఏదో కోడ్. ఇప్పుడు మనం ఒక వేరియబుల్లో ఏ అనే వేరియబుల్లో 7 తీసుకున్నాను, బి అనే వేరియబుల్లో 0 తీసుకున్నాను. నా కండిషన్ నాకేంటి, ప్రింట్ A/B. ఓకేనా. ఎర్ర ఎంత రోజు చేస్తుంది, 0 అనేది నాట్ విజిబుల్ అని ఎర్ర రోజు చేస్తుంది. దీన్ని ట్రై ఎక్సెప్షన్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మీకు ఎర్ర రాదు, ఎర్ర కాకుండా దాని ప్లేస్లో వేరే తీస్తాం. ఓకే. ఇప్పుడు మనం హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలో పెట్టుకోవాలి. మీకు ఎర్ర ఏమొచ్చినాయి అన్ని ట్రైలో పెట్టుకోవాలి. మీకు ఎర్ర ఏంటి, ట్రై ఎర్ర ఏంటి, నాకు డివిజిబుల్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ తీసుకుంటా. A=1 అని 4 అని తీసుకుంటున్నాను, B=0 అని తీసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఏం చేయాలి, A/B. ఓకేనా. ఇది నాకు ఎర్రర్ అంతా, ఇదంతా ఎర్రర్ నాకు, అంతేనా. ట్రై పక్కలో పెట్టుకుంటా. నెక్స్ట్ ఏమి చెప్పాను, ఎక్సెప్షన్ యూస్ చేస్తాను. ఎక్సెప్షన్. ఓకేనా. ఎక్సెప్షన్లో ప్రింట్ చేస్తాను. నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఏదో ఒకటి చెప్పండి. ఎక్సెప్షన్ ఏదో ఒకటి. ఇట్ నాట్ డివిజిబుల్ బై 0. ప్రింట్ స్టేట్మెంట్ రాసిన, నాకు ఇప్పుడు 0 డివిజిబుల్ అవ్వట్లేదు కదా, 0 ఇస్ నాట్ డివిజిబుల్. ఏదో ఒకటి తీసుకున్నాం రాస్తాం. ఓకేనా. ఇప్పుడు రన్ చేద్దాం. మీకు ఎంత అవుట్పుట్ త్రో అయింది. ఇప్పుడు ఏంటి, నాకు ఆ ఎర్రర్ ప్లేస్లో ఇంకో కండిషన్ పెట్టుకున్నా. ఓకేనా. 0 ఇస్ నాట్ డివిజిబుల్ అని చెప్పి ఇప్పుడు 0 తీసేస్తా. ఇక్కడ ఏదో కండిషన్, ఇక్కడ 2 ఇస్తా. మీకు ఎర్రర్ వస్తేనే ఆ కండిషన్లో అవుట్పుట్ ఏమొచ్చింది. ఇప్పుడు సపోజ్ మీరు ఇన్పుట్ అని రాంగ్ ఏమి తీసుకున్నారనుకోండి, అప్పుడు ఆ అవుట్పుట్ త్రో చేస్తుంది. ఆర్ క్లియర్. లేదు, అవుట్పుట్ ఇన్పుట్ అనేది కరెక్ట్గా తీసుకున్నారనుకోండి, అవుట్పుట్ ఆటోమేటిక్గా మీకు ప్రింట్ అవుతుంది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఇలా చేస్తాం, ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది. ఓకేనా. ఆ ఎర్రర్ ప్లేస్లో మీకు ఎర్రర్ రాకుండా, సింటాక్స్ ఎర్రర్ రాకుండా ఒక ప్రింట్ స్టేట్మెంట్ అది యాక్సెస్ చేసుకుంటారు. ఓకేనా. ఇప్పుడు మీకు ఫైల్స్ ఉన్నాయి, మీరు ఫైల్స్ ఇప్పుడు గూగుల్ ఫామ్లో ఏదో ఫోటో అప్లోడ్ చేయమంటారు. అప్లోడ్ చేసినప్పుడు విత్ ఇంత ఉండాలని త్రో చేస్తారు. నాకు విత్ ఇంత ఉండాలని, మీకు ఆ విత్ దానికన్నా ఇంకోటి ఏమైనా పెట్టుంటే మీకు ఏమవుతుంది, కింద త్రో చేస్తుంది. ఏం త్రో చేస్తుంది, ఫైల్ ఇస్ నాట్ ఫిట్ అని చెప్పేసి, లేకపోతే డిక్రీజ్ విత్ అని చెప్పేసి ఇది ఒకటి మెన్షన్ చేస్తుంది. ఎలా త్రో చేస్తాం. ఓకేనా. ఆర్ క్లియర్. ఎక్సెప్షన్ యూజ్ చేయం, అక్కడ వేరే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు రియల్ టైంలో. ఓకేనా. ఆర్ క్లియర్ గైస్, అర్థమైందా. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫస్ట్ పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాను కదా, చిన్న నుంచి ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం. ఓకేనా. ఇలా హ్యాండిల్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు నుంచి రాసుకోండి కాన్సెప్ట్ అన్నదంతా. నేను ప్రింట్ ఎక్స్ అని రాస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ అని పెట్టుకుని రాసుకోండి. ప్రింట్ ఎక్స్ డిక్లేర్ చేస్తున్నా. నాకు అవుట్పుట్ ఏం చూపిస్తుంది, ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది. ఎక్స్ నేను డిక్లేర్ చేయలేదు, కానీ ఎక్స్ ప్రింట్ చేయమంటే ప్రింట్ అవ్వదు. సింటాక్స్ ఎర్రర్ ఏమైనా ఉంది, అది సింటాక్స్ ఎర్రర్ కాదు. ఇదేం ఎర్రర్, నేమ్డ్ ఎర్రర్ అని వచ్చింది. ఎర్రర్స్లో టైప్స్ ఉండదు ఇంకా, కానీ ఇది రన్ టైమ్ ఎర్రర్లో నేమ్డ్ ఎర్రర్ పేజ్. ఓకేనా. అర్థమైనా. మన సింటాక్స్ అంతా కరెక్టే, సింటాక్స్ ఎక్కడ తప్పు చేయాలి, ప్రింట్ స్టేట్మెంట్ కరెక్ట్గా రాశారు. ప్రింట్ అని చెప్పి ఎక్స్ అని వేరియబుల్ డిక్లేర్ చేయలేదు అంతే. దీన్ని ట్రైలో పెడతాను.
ఎర్రర్స్ లో టైప్స్ ఉంటాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. రన్ టైమ్ ఎర్రర్ ఉంటుంది, ఇంకా వాల్యూ ఎర్రర్ ఉంటుంది, నేమ్డ్ ఎర్రర్ ఉంటుంది, ఉంటాయి ఇంకా. మెయిన్ గా మనం యూజ్ చేసేది 3 నేమ్డ్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, జీరో ఎర్రర్. ఈ మెయిన్ గా యూజ్ చేస్తాం, ఇంకా ఉంటాయి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనా. ఇప్పుడు ఏం చేశాను, ఇది పెట్టుకున్నా దేంట్లో ప్రింట్ స్టేట్మెంట్ ట్రై బ్లాక్ లో పెట్టుకున్నాం ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్సెప్షన్ త్రో చేయాలి. ఇదే వేరియబుల్ డిక్లేర్ అయింది అనుకోండి, నాకు అవుట్పుట్ ఆటోమేటిక్ ప్రింట్ అవుతుంది. వేరియబుల్ డిక్లేర్ అవ్వకపోతే ఎక్సెప్షన్ త్రో చేయాలి. ఎక్సెప్షన్ ఏం త్రో చేస్తాం, ప్రింట్ లో వేరియబుల్ ఇస్ నాట్ డిక్లేర్ ఓకేనా. ఓకేనా, నాట్ డిక్లేర్. ఇప్పుడు రన్ చేయండి, వేరియబుల్స్ నాట్ డిక్లేర్. ఇప్పుడు ఎక్స్ వేరియబుల్ డిక్లేర్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఎక్స్ ఈక్వల్ టు 10, మీకు అవుట్పుట్ ఏమొస్తుంది ఓకేనా. అర్థమైందా, ఎర్రర్స్ అనే ఇలా హ్యాండిల్ చేస్తాం, ఇది బేసిక్ కోడ్ ఓకేనా. మీకు ఇందాక నేమ్డ్ ఎర్రర్ వచ్చింది కదా, అది కూడా పెట్టుకోవచ్చు ఎక్సెప్షన్లో కావాలంటే ఓకేనా. నేమ్డ్ ఎర్రర్ వచ్చింది కదా, వారికి నేమ్డ్ ఎర్రర్ వచ్చింది, దాన్ని ఎక్సెప్షన్ పెట్టుకోవచ్చు ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది తీసేస్తా. ఇందాక ఏమొచ్చింది, నేమ్డ్ ఎర్రర్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఇంకో ఎక్సెప్షన్ రాస్తాం, నేమ్డ్ ఎర్రర్ రాస్తాం. నేను ఇప్పుడు దీంట్లో ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం, ఇది వేరియబుల్ నాట్ డిక్లేర్ అని ఇక్కడ రాస్తాం ఓకేనా. ఓకేనా, ఇక్కడ ఏంటి ఏదో ఎగ్జాంపుల్ వేరియబుల్ అని రాస్తున్నాం ఓకేనా. ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుంది, వేరియబుల్స్ నాట్ డిక్లేర్. నాకు ఇంకా ఇంకా కింద కింద ప్రింట్ అవ్వలేదు, నాకు ఇది వేరియబుల్ నేమ్ ఎర్రర్ కాబట్టి నేమ్ ఎర్రర్ అన్నది ప్రింట్ అయింది. ఎక్సెప్షన్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెంట్ రెండు రాశాను కదా, ఏమని రాశాను, ఎక్సెప్షన్ నేమ్ ఎర్రర్ అని రాశాను, ఇంకోటి ఎక్సెప్షన్ రాశాను. మీకు ఏ ఎర్రర్ వస్తుంది మీకు తెలియదు అనుకోండి, మీకు ఏం ఎర్రర్ వస్తుంది మీకు తెలియదు, అప్పుడు ఎక్సెప్షన్ యూజ్ చేసుకుంటారు. మీకు ఏం ఎర్రర్ వస్తుంది తెలిసింది అనుకోండి, ఎర్రర్ నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు అక్కడ ఓకేనా. అరే క్లియర్, అర్థమైందా. మీకు ఎర్రర్ నేమ్ వస్తుంది మీకు తెలియదు, అలాంటప్పుడు ఏం యూజ్ చేస్తారు, ఎక్సెప్షన్ యూజ్ చేస్తారు. మీకు ఎర్రర్ ఏం వస్తుంది తెలుసు, అలాంటప్పుడు ఏం యూజ్ చేస్తారు, ఎర్రర్ నేమ్ యూజ్ చేస్తారు. నేమ్ ఎర్రర్ అయితే నేమ్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్ అయితే వాల్యూ ఎర్రర్, జీరో ఎర్రర్ అయితే ఇప్పుడు జీరోతో డివిజన్ చేశాం కదా, అది కూడా ఉంటుంది. జీరో డివిజన్ అనే ఎర్రర్ ఉంటుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అరే క్లియర్, అర్థమైందా. ఇప్పుడు మీకు ఎర్రర్స్ టైప్స్ మెన్షన్ చేస్తాను, ఆ టైప్స్ ఒకటి యూజ్ చేసుకుంటే చేద్దాం ఓకేనా. మీకు టైప్స్ ఏమని చెప్పాను, ట్రై, ఎక్సెప్షన్, ఇంకోటి ఏంటి ఎల్స్, ఫైనల్. ఎల్స్ ఫైనల్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, తర్వాత ఎర్రర్స్ టైప్స్ చూస్తాం ఓకేనా. ఆర్ క్లియర్ గైస్, ఆన్లైన్ గైస్, రేపు చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందా, అర్థం కావాలి చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా A to Z. అర్థమైంది కదా. ఇప్పుడు మనకేంటి ఎల్స్ ఫైనల్ ఉన్నాయి ఓకేనా, ఎల్స్ యూస్ చేద్దాం. ఫస్ట్ ఎల్స్, ఇక్కడ ఎల్స్ పెడతాను, ఎల్స్ రన్ చేస్తాం, ఏమవుతుంది చూడండి. ఏమొచ్చింది, వేరియబుల్ నాట్ డిక్లేర్. ఇప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం, మీకు ఎర్ర ఏమొస్తుంది, ఎర్ర ఏమైనా వస్తుందా, రాదు. అవుట్పుట్ ఏమొచ్చింది, అర్థమైంది. ఇప్పుడు ఎల్స్ యూస్ చేస్తాం, మీకు కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, ఎల్స్ అనేది ప్రింట్ అవుతుంది ఓకేనా. కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే మీకు ఏం ఎర్ర వచ్చిందో ఎర్ర ఎక్కడ ఏం యాక్షన్ చేసామో ఎర్ర త్రో అవుతుంది ఓకేనా. అరే క్లియర్, ఎల్స్ ఎప్పుడు యూస్ చేస్తాము, మన సక్సెస్ అయినప్పుడు, కండిషన్ అనేది సక్సెస్ అయినప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. లేదు, కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఎర్ర మీరు ఏం యాక్షన్ చేస్తారో ఎర్ర త్రో అవుతుంది. అదే ప్రింట్ స్టేట్మెంట్ ఏం ప్రింట్ చేస్తారో ఆ ప్రింట్ స్టేట్మెంట్ త్రో అవుతుంది. అరే క్లియర్, అర్థమైందా. ఫైనల్, ఫైనల్ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాము, ఏం రాస్తాం, సక్సెస్ అని రాస్తాము. సక్సెస్ఫుల్, ఓకే, సక్సెస్ఫుల్ అని రాస్తాను ఓకేనా. ఇప్పుడు రన్ చేస్తా, ఏం ప్రింట్ అయింది,
మూడు ప్రింట్ వేరియబుల్ అయ్యాయి. 10. ఎందుకు ఇప్పుడు ప్రోగ్రామ్ లో ఫైనల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే నీకు ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్ అని యూజ్ చేశారనుకోండి, ఫైనల్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. అది కోడ్ రన్ అయినా రన్ అవ్వకపోయినా, ఎర్రర్ త్రో చేసినా ఎర్రర్ త్రో చేయకపోయినా, మీకు ఫైనల్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు ఫైనల్ ఆ కోడ్ అంతా అయిపోయినప్పటికీ ఫైనల్ అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇన్పుట్ తీసేస్తున్నా 10 అనేది. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఏమొచ్చింది? వేరియబుల్ నాట్ డిక్లేర్, కానీ కింద ఏమొచ్చింది? సక్సెస్ఫుల్ అని వచ్చింది. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదు? మన కోడ్ ఇప్పుడు ఫైనల్ అనేది ఇప్పుడు రాసిన కోడ్ ఎర్రర్ వచ్చినా ఎర్రర్ రాకపోయినా ఫైనల్ అనేది ప్రింట్ అవుతుంది ఆటోమేటిక్గా. మన ఎర్రర్ మనకి ఎక్సెప్షన్ అనేది ఎందుకు యూస్ చేస్తున్నాం? ఎర్రర్స్ అని హ్యాండిల్ చేయడానికి యూస్ చేస్తున్నాం. ఎర్రర్ వస్తుంది, అప్పుడు మనం హ్యాండిల్ చేసి అవుట్పుట్ అనేది రిపీట్ చేస్తాం. అది అవుట్పుట్ ఏదో ఒకటి అవుట్పుట్ అనేది ఇస్తాం మనం. ఇచ్చిన తర్వాత ఫైనల్లో బ్లాక్ ఎప్పుడు యూస్ చేసినా మీకు కోడ్ అంతా రన్ అయిన తర్వాత ఫైనల్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? ఎల్స్కి ఫైనల్ డిఫరెన్స్ ఏంటంటే ఎల్స్ అనేది కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు వస్తుంది, ఫైనల్ అనేది కండిషన్ సాటిస్ఫై అయినా వస్తుంది, సాటిస్ఫై అవ్వకపోయినా వస్తుంది. ఓకేనా? అది క్లియర్? అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఏదైనా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ టాపిక్ అయిన తర్వాత. ఓకేనా? ఫైల్ హ్యాండింగ్, ఇంకా ఫైల్ హ్యాండింగ్ కాన్సెప్ట్ చెప్పాలి. ఫైల్ హ్యాండ్లింగ్ అది చెప్పిన తర్వాత ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఇది కాన్సెప్ట్. ఓకేనా? ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నా. ఇది అర్థమైందా? ఎనీ డౌట్స్? ఇక్కడివరకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనం 4 యూస్ చేస్తాం. ఫస్ట్ ట్రై ఎందుకు యూస్ చేస్తాం? ఇప్పుడు రాసుకోండి. ట్రై ఎందుకు యూస్ చేస్తాం? ఎర్రర్ ఏమైనా వస్తుంది హ్యాండిల్ చేయడానికి కోసం ట్రై అనేది యూస్ చేస్తాం. ఫర్ హ్యాండ్లింగ్ ఎర్రర్ అనేది మేము యూజ్ చేస్తాం, ట్రై అనేది యూజ్ చేస్తాం. ఎక్సెప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వచ్చిన దాన్ని ఎర్రర్ని హ్యాండిల్ చేసి మనకు అవుట్పుట్ వేరేది త్రో చేయడం కోసం ఎక్సెప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఆర్ క్లియర్? ఎర్రర్ హ్యాండిల్ చేయడం కోసం ట్రై అనేది యూజ్ చేస్తాం. ఎక్సెప్షన్ దాని ప్లేస్లో ఇంకోటి త్రో చేయడానికి కోసం ఎక్సెప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఎల్స్ ఆల్రెడీ చెప్పాను, ఫైనల్ ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి వాట్ ఇస్ వాట్ అనేది. ఆర్ క్లియర్? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ట్రై అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఫర్ హ్యాండ్లింగ్ ద ఎర్రర్. ఓకేనా? ఎక్సెప్షన్ థ్రోయింగ్ వాల్యూ రీప్లేస్ టు ద ఎర్రర్ సింటాక్స్ ఎర్రర్, రీప్లేస్ చేతకి మనం త్రో చేస్తాం. ఎల్స్ ఇఫ్ నాట్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినప్పుడు, ఎల్సి యూజ్ చేస్తాం. కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే అది ప్రింట్ అవ్వదు, కండిషన్ సాటిస్ఫై అవుతేనే ప్రింట్ అవుతుంది. ఎస్ సార్. ఓకే? ఓకేనా? ఫైనల్ వేర్ సాటిస్ఫై కండిషన్ ఆర్ నాట్ అయినా ప్రింట్ అవుతుంది. వేర్ సాటిస్ఫై కండిషన్ ఆర్ నాట్ ఇట్ కెన్ అప్లై, ఇట్ కెన్ రన్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నేమ్ ట్యాప్, నేమ్ ఎర్రర్స్, వాల్యూ ఎర్రర్స్ అన్నాయి కదా, ఎర్రర్స్ మీకు చూపిస్తాను. ఓకేనా? వాట్ ఇస్ వాట్ అని అప్పుడు మీకు అర్థమవుతుంది. గూగుల్లోకి వెళ్తున్నా. గూగుల్లోకి వెళ్ళి ఎర్రర్ ఎక్సెప్షన్లో టైప్స్ ఏంటో అడుగుతాను. ఓకేనా? మీకు కనిపిస్తాయి. ఇంకా చూపిస్తాను. గైస్ మీ స్క్రీన్ షేర్ అయిందా? వన్ మినిట్ గైస్, చూపిస్తాను మీకు. గైస్ నాయిస్ ఎందుకు వస్తుంది? వన్ మినిట్ ఆగని చెప్తాను.
గైస్ కనిపిస్తుందా? గైస్ మీకు స్క్రీన్ షేర్ అయిందా? కానీ ఎవరో ఒకరు రిప్లై ఇవ్వండి గైస్. స్క్రీన్ షేర్ అయిందా? ఓకే, ఇక్కడ చూడండి టైప్ ఎర్రర్. ఇప్పుడు అంతా మీరు చేసేదంతా ఏంటి? టైప్ ఎర్రర్సే కదా, ఓకేనా? టైప్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, జీరో డివిజన్ ఎర్రర్, ఓకేనా? ఇండెక్స్ ఎర్రర్, కీ ఎర్రర్, అట్రిబ్యూట్ ఎర్రర్, ఇంపోర్ట్ ఎర్రర్, ఓకేనా? ఈ ఎర్రర్స్ ఉంటాయి. ఆర్ క్లియర్? చూడండి ఒకసారి. టైప్ ఎర్రర్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఆపరేటర్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ప్లస్ ఆర్ ఎడిషన్ మైనస్ ఉన్నప్పుడు టైప్ ఎర్రర్ అనేది యూస్ చేస్తాం. వాల్యూ ఎర్రర్, అట్రిబ్యూట్ వాల్యూ అనేది మనం ఇచ్చిన టైప్లో టైప్. ఇప్పుడు ఇంటిజర్ ఇచ్చి మీరు స్ట్రింగ్ ఇచ్చారనుకోండి, అప్పుడు వాల్యూ ఎర్రర్ త్రో అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ జీరో డివిజన్ ఎర్రర్. ఏంటి? జీరో డివిజన్ చేసినప్పుడు ఆ ఎర్రర్ త్రో అవుతుంది. నెక్స్ట్ ఇండెక్స్ ఎర్రర్. ఇండెక్స్ ఎర్రర్ ఎప్పుడు యూస్ చేస్తుంది? లిస్ట్లో టబుల్స్లో యూస్ చేస్తాం, ఓకేనా? మీరు సపోజ్ ఇండెక్స్ వాల్యూ లేని దాన్ని ఇండెక్స్ వాల్యూ కాల్ చేస్తే మీకు ఏం ఎర్రర్ త్రో అవుతుంది? ఎక్సెప్షన్ త్రో అవుతుంది, మీకు ఎర్రర్లో వాల్యూ ఏం లేదని. అప్పుడు ఇది హ్యాండిల్ చేయొచ్చు, ఓకేనా? నెక్స్ట్ కీస్ ఎప్పుడు యూస్ చేస్తాం? కీస్ దేనిలో వస్తాయి? డిక్షనరీలో వస్తాయి, డిక్షనరీలో యూస్ చేస్తాం. ఇంపోర్ట్ ఎర్రర్ నిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం, మోడల్స్లో వస్తాయి, ఓకేనా? మీ ఫైల్ లేదు, ఆ ఫైల్, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంపోర్ట్ ఎర్రర్ త్రో చేస్తారు. అరే క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? రాసుకున్నారా? ఎర్రర్స్ టైప్స్, కమెంట్స్ రాసుకోండి. ఏది ఎప్పుడు యూజ్ అవుతుందో రాసుకోండి. నేను దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూ ఎర్రర్, జీరో ఎర్రర్ కూడా చెప్పాను, నేమ్డ్ ఎర్రర్ చెప్పాను. కన్వైన్ మీరు ఓన్గా ట్రై చేసుకోండి. ఎప్పుడెప్పుడు యూజ్ అవుతాయి కూడా చెప్పా. ఎర్రర్ హ్యాండిల్ చేయాలో చెప్పా, ట్రై చేయండి అలా, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇంకా హ్యాకర్ ర్యాంక్ అకౌంట్ ఎవరైనా ఎంతమంది క్రియేట్ చేసుకున్నారు? హ్యాండ్ రేస్ చేయండి. సరే ఈ రోజైనా ట్రై చేయండి. నేను ఎందుకే పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నానంటే అది మీకు ఇప్పుడు యూజ్ అవ్వనా, ఫ్యూచర్ అనేది యూజ్ అవుతుంది అది, ఓకేనా? గాయస్ నేను అడిగింది నేను కదా, మీరు డిస్కస్ చేసుకుంటారు ఎందుకు, ఓకేనా? ట్రై చేయండి. ఇప్పుడు యూజ్ అయిపోయినా నెక్స్ట్ ఫ్యూచర్ కంపల్సరీ యూజ్ అవుతుంది. ఒకసారి పైథాన్ రివిజన్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్ని మీకు ఐడియా వస్తాయి, వాట్ ఈస్ వాట్ అని, ఓకేనా? నేను చెప్పింది కాకుండా అడ్వాన్స్ కూడా దొరుకుతాయి దాంట్లో. మీకు ఎనిమిది ట్రేసెస్ ర్యాంక్స్ ట్రై చేయండి ఒకసారి. కోడ్ ఎలా కనిపిస్తుంది మీకు దాంట్లో? క్వశ్చన్ ఇస్తారు, నెక్స్ట్ కోడ్ అవుట్పుట్ ఎలా వస్తుంది? కోడ్ ఎలా కనిపిస్తుంది? మీ కోడ్ ఎలా కనిపిస్తుంది అంటే సగం కోడ్ అలా రాసిస్తారు, సగం కోడ్ డిఫాల్ట్గా ఉంటుంది, మీరు లాజిక్ ఒకటే రాయాలి. కోడ్ డిఫాల్ట్గా ఉంటుంది, మీరు లాజిక్ ఏం రాయాలి? లాజిక్ ఒకటి రాయాలి. ఆ లాజిక్ మీరు రాసుకోండి, డెవలప్ చేయండి. కోడ్ ఏం చేయక్కర్లేదు, జస్ట్ అక్కడ లాజిక్ అక్కడ ఇస్తాడు, ఏ లాజిక్ రాయాలి కూడా మెన్షన్ చేస్తాడు అక్కడ, థియరీగా ఇస్తాడు అంతే. మీరు లాజిక్ మీరు ఓన్గా డెవలప్ చేయాలి. అది క్లియర్ గైస్? ట్రై చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, చెప్తాను, ప్రాబ్లం లేదు, ఓకేనా? ఈరోజు టైం 12 కదా, 12 ఎగ్జాక్ట్ 12 అయిన తర్వాత మీరు బయటకు వెళ్ళాలి. నోట్ చేసుకున్నారా అందరూ? గైస్ నోట్ చేసుకున్నారా? మళ్ళీ ప్రోగ్రామ్కి వెళ్దామా, ట్రై చేద్దామా? ఇవన్నీ ట్రై చేద్దాం ఒకసారి గైస్. ఓకే గైస్, ఫస్ట్ ఎర్రర్ త్రో చేస్తాం. ఇక్కడ ఏం త్రో చేసింది? నేమ్ ఎర్రర్ అని త్రో చేసింది కదా, ఆల్రెడీ నేమ్ ఎర్రర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.
గైస్ అందరూ చూడండి, మీకు అలాగా నేమ్ ఎర్రర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేమ్ ఎర్రర్ ఎప్పుడు వస్తాయి? మనం వేరియబుల్ డిక్లేర్ చేయకపోయినప్పుడు నేమ్ ఎర్రర్స్ అనేది త్రో చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు వాల్యూ ఎర్రర్ ట్రై చేద్దాం. వాల్యూ ఎర్రర్ ఎప్పుడు వస్తుందని చెప్పాను మీకు? వాల్యూ ఎర్రర్ ఎప్పుడు వస్తుందని చెప్పాను? రాసుకున్నారు కదా, ఒకసారి చూడండి. ఇప్పుడు వాల్యూ ఎర్రర్ ఎప్పుడు త్రో చేస్తుంది? అది కూడా కరెక్టే, కానీ కొద్దిగా అడ్వాన్స్ వర్డ్స్ అది. ఓకే, మనం వేరియబుల్ ఇంటిజర్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎక్స్ అనే దాన్ని నేను డిక్లేర్ చేస్తాను, ఇంటిజర్ అని డిక్లేర్ చేస్తాను. ఇన్పుట్ ఇలా తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తా, వాల్యూ 10 వేస్తున్నా. ఒక నిమిషం గైస్, కరెక్ట్గా ఇస్తాం. value. రన్ చేస్తున్నా, వచ్చిందా? నేను 10 అని ఎంటర్ చేస్తున్నా. ఒక నిమిషం గైస్ చూద్దాం. అక్కడ ఎర్రర్ ఏం త్రో చేసి చూడండి, వాల్యూ ఎర్రర్ త్రో చేసింది. నేను డిజిట్ డిక్లేర్ చేశాను కదా, వాల్యూ ఎర్రర్ త్రో చేసింది. ఇంట్ స్పెల్లింగ్ తప్పు రాసానా? కరెక్ట్గానే రాసాను. ఒకసారి ఉండండి, బయట డిక్లేర్ చేస్తాను. రాంగ్గా బయట డిక్లేర్ చేస్తాను. ఏమవుతుంది? వాల్యూ ఎర్రర్ త్రో చేస్తుంది. నేను వాల్యూ కరెక్ట్గా ఇచ్చాను, ఇంటిజర్స్ లోనే ఇచ్చాను కదా, నాకు మళ్ళీ ఎర్రర్ ఎందుకు త్రో చేస్తుంది? సరే, మనం ట్రై చేద్దాం అక్కడ. ఇక్కడ కాకుండా మనం ఐడియల్లీ ట్రై చేద్దాం. ఓకేనా? ఐడియల్లీ ట్రై చేద్దాం. గాయస్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. కంట్రోల్, ఓకేనా? ఒకసారి ఎలిమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేద్దాం. కరెక్ట్గా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ రన్ సేవ్ చేస్తాం. ఫైల్ నేమ్ ఎక్సెప్షన్ ఇచ్చేస్తాను. ఓకేనా? ఇప్పుడు రన్ చేద్దాం. అవుట్ ఆల్రెడీ ఫైల్ సేవ్ చేశాను కదా, ఓపెన్ ఎలా చేయాలి? ఓపెన్ క్లిక్ చేసి డెస్క్టాప్లోకి వెళ్ళి మీ ఫోల్డర్లోకి వెళ్ళి, ఓకేనా? ఈ స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఇది నా ఫైల్. ఇప్పుడు రన్ చేస్తాం. నెక్స్ట్ గైస్, మన ఫైల్ సరిగ్గా సేవ్ చేయలేదు, దానివల్ల అవ్వట్లేదు అది. ఓకేనా?
మనం ఓన్గా మనం కాపీ పేస్ట్ చేస్తే అవ్వదు, అలైన్మెంట్స్ ఎక్కడ మిస్టేక్ వస్తుంది, సిండెక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, మనం డైరెక్ట్గా రాద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకుందాం. వాల్యూ ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయి చెప్తాను. ఓకేనా, ఇన్పుట్ ఎంటర్ ద వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేసుకొని రాస్తుంది చూడండి. మీరు స్టార్టింగ్ లో కన్ఫ్యూజ్ అయ్యారు కదా, ఫైల్ ఓపెన్ చేయకుండా రాస్తారా? మరి చెప్పలేదు, ఫైల్ ఓపెన్ చేయకుండా రాస్తుంటే చెప్పాలి కదా మీరు. గాయస్ నాయిస్ ఎందుకు వస్తుంది? నెక్స్ట్ ఏం చేద్దాం, ట్రై బ్లాక్ ఓపెన్ చేస్తాం. ట్రై బ్లాక్ లో ఏం చేస్తున్నాను గాయస్, ట్రై బ్లాక్ లో ఏమో ఓపెన్ చేస్తున్నాను, ప్రింట్ స్టేట్మెంట్ రాస్తా. ప్రింట్ ఏమవ్వాలి నాకు, ఎక్స్ అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ నాకు ఏమైనా ఎక్సెప్షన్స్ వచ్చినా లేదా చెక్ చేస్తా. ఓకేనా, ఎక్సెప్షన్ ఏంటి, ఏమని చెప్పాను, వాల్యూ ఎర్రర్ అని చెప్పాను, వాల్యూ ఎర్రర్ త్రో చేస్తున్నాను. ఇప్పుడు నాకు వాల్యూ అది కాకపోతే ఏమని రావాలి, టైప్ కరెక్ట్ కాకపోతే ఏమని రావాలి, డిక్లేర్ వేరియబుల్ కరెక్ట్లీ. ఓకేనా, ఓకే ఇంట్ అని రాస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది కాకపోతే ఎక్సెప్షన్ త్రో అవ్వాలి. ఏం త్రో అవ్వాలి నాకు చెప్పండి, ఎక్సెప్షన్ డైరెక్ట్గా ప్రింట్ డిక్లేర్ వేరియబుల్. ఓకేనా, ఆర్ క్లియర్, నాకు ఇలా రావాలి. ఓకేనా, డిక్లేర్ చేయకపోతే ఇప్పుడు రన్ చేసి సేవ్ చేస్తున్నాను. ఎక్సెప్షన్ సేవ్ చేస్తాను, ఇప్పుడు రన్ చేస్తాను. కానీ వాల్యూ అడిగింది, మీ స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. వాల్యూ అడుగుతుంది, వాల్యూ ఎంత అంటే ఏ అని ఎంటర్ చేస్తాను. ఏమని వచ్చింది, నాకేం రావాలి, దాంట్లో ఉన్న వాల్యూ రావాలి. నేను ఎక్కడ డిక్లేర్ చేశాను, ఫస్ట్ లైన్ డిక్లేర్ చేశాను. మనం ఎక్కడ డిక్లేర్ అవ్వాలి, ఎర్ర అంటే ప్రింట్ అవ్వాలంటే, ఎర్ర వచ్చిన దాన్ని ప్రింట్ అవ్వాలని ఎక్కడ డిక్లేర్ చేయాలి, ట్రై బ్లాక్ లో డిక్లేర్ చేయాలి కదా, నేను బయట డిక్లేర్ చేశాను, అందుకని ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు నేను దాంట్లో మళ్ళీ డిక్లేర్ చేస్తాను నాన్. మీకు అర్థమైందా నాకు ఎందుకు ఎర్ర వచ్చిందో, నాకు అది ప్రింట్ అవ్వకుండా ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఓకేనా, మనం ఎర్రర్ అనేది లాన్ డిక్లేర్ చేస్తాను, మీకు కనిపిస్తుంది. ట్రై బ్లాక్ లోనే కదా మనం ఎర్రర్స్ అని పెట్టుకునేది. సేవ్ చేశాను, సరే రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఏం డిక్లేర్ చేస్తాను, ఇక్కడ ఏం యాక్షన్ అయింది, డిక్లేర్ వేరియబుల్. ఓకేనా, అర్థమైందా వాల్యూ ఎలా హ్యాండిల్ చేయాలో. ఆర్ క్లియర్, నాకు ఇంకో ఎక్సెప్షన్ కూడా, వేరియబుల్ డిక్లేర్ చేయలేదు, మళ్ళీ రన్ చేస్తాను ఒకసారి అండి, మళ్ళీ రన్ చేస్తాను. వేరియబుల్ డిక్లేర్ చేయలేదు, ఏమవుతుందో చూద్దామా. ఆ? మళ్ళీ ఏమొచ్చింది, నేను ఇంటిజర్ డిక్లేర్ చేయలేదు, అది డిక్లేర్ చేయలేదు, అందుకే అలా వచ్చింది. అంటే ఏం డిక్లేర్ చేయకపోతే ఇది ఎలా తీసుకుంటే స్పేస్ తీసుకుంటుంది కదా, స్పేస్ కూడా ఒక వేరియబుల్ అనుకుంటుంది. ఓకేనా, అందుకే అలా స్టోర్ అయ్యింది. ఓకే, అరే క్లియర్, అర్థమైంది వాల్యూ ఎలా త్రో చేసుకుంది. మనకు ఆన్లైన్ కంపనీలో అప్పుడప్పుడు అవ్వవు, ఎందుకంటే సర్వర్ ఏదో ప్రాబ్లం అవ్వదు, ఎందుకంటే నాకు అందుకే ఎర్రర్ రావలేదు. అరే క్లియర్, అర్థమైందా, అందుకని నేను మీరు ఇన్స్టాల్ చేసుకోమన్నాను మేము. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను మీకు, ఇంకా ఎర్రర్స్ ఏం చెప్పాను,
వాల్యూ ఎర్రర్, నేమ్ ఎర్రర్ కూడా చెప్పాను కదా, నేమ్ ఎర్రర్ చూద్దాము. ఎక్సెప్షన్ మేము కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు. నేమ్ ఎర్రర్ ఎప్పుడు వస్తుందని చెప్పి వేరియబుల్ డిఫైన్ చేయనప్పుడు వస్తుంది ఎర్రర్. ఇప్పుడు మీకు ఇందాక వేరియబుల్ డిక్లేర్ చేయలేదు కదా, ఇప్పుడు వస్తుంది చూడండి. ప్రింట్ ఇది ఇక్కడ చేస్తాం, డిక్లేర్ వేరియబుల్ అని. ఓకేనా, ఇక్కడ ఏం ఇస్తాం, ఎల్స్ ఇద్దాం. ఓకేనా గైస్, చెప్పండి లాస్ట్ 5 minutes చెప్పండి. ఓకేనా, టైం లాస్ట్ 5 minutes లో మెన్షన్ చేయండి, టైం అయిపోతుంది. అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏం చేయను, ఏం వేయాలి ఎంటర్ చేయట్లే, అదే వచ్చింది. ఓకేనా, మనకి ఏం రావాలి ఎర్రర్, నేమ్ ఎర్రర్ రావాలి, అంటే వేరియబుల్ డిక్లేర్ చేయమని రావాలి. ఇక్కడ ఏమొస్తుంది, మళ్ళీ అది డిక్లేర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, కోడ్లో చిన్న డిఫరెన్స్ చెప్తాను చూడండి. మనకు వాల్యూలో డిక్లేర్ అయిపోతుంది ఫస్ట్ ఎక్సెప్షన్. మాకు అది అవ్వకపోతే మనకి ఏమి ఎల్స్లో రిపీట్ అయిపోతుంది కదా, ఎల్స్లోకి వెళ్తుంది కదా. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఉంది, ఇఫ్ ఎల్స్ ఏమవుతుంది, నీకు పైన కండిషన్ స్టార్ట్ అవ్వకపోతే నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. ఇక్కడ నేను ఆర్డర్ ఫస్ట్ ఏం ఆర్డర్ పెట్టాను, వేరియబుల్. అందుకే ఫస్ట్ అదేమో వేరియబుల్ డిక్లేర్ చేయకపోతే ఫస్ట్ దేనిలో తీసుకుంటుంది, వేరియబుల్ వాల్యూ ఎర్రర్ కింద తీసుకుంటుంది. వేరియబుల్ డిక్లేర్ చేయలేదు అంటే అది ఏంటి, ఇంటీజర్ కాదని తీసుకుంటుంది. మనం ఏం చేయాలి, ఇప్పుడు రీప్లేస్ చేయాలి. ఓకేనా, ఇది కిందకి పైకి రీప్లేస్ చేస్తే అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఆర్డర్లో ఫాలో అవుతుంది. వాల్యూ ఎర్రర్ ప్రింట్ అవుతుంది సార్ అంటే వాల్యూ రాంగ్గా డిక్లేర్ చేసినప్పుడు వాల్యూ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, సేవ్ చేసాను, రన్ చేద్దాం. పైథాన్ ఏం చెప్తుంది మనకి, ఏమవుతుందని చెప్పాను, లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, దానివల్ల అలా ప్రింట్ అయింది. ఇప్పుడు వాల్యూ ఏం ఆర్డర్ చేయలేదు, మైనస్ ట్రూ చేస్తున్నా, వాల్యూ రావాలి, నేమ్ ఎర్రర్ రావాలి. ఓకే, సరే చూద్దాం, మళ్ళీ రన్ చేద్దాం, వాల్యూస్ మార్చుదాం, ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, అదే డిక్లేర్ అవుతుంది. ఓకే గైస్, చూస్తాను ఎర్రర్, వాల్యూ కరెక్ట్గానే ఇచ్చాముగా, వాల్యూ ఎర్రర్ వస్తుంది, నేమ్ ఎర్రర్ రావట్లేదు కదా, డిక్లేర్ వేరియబుల్ అని రావట్లేదు. ఒకసారి వాల్యూ ఎర్రర్ 3 చేస్తాను. ఒకసారి ఇందాక నేమ్ ఎర్రర్ రన్ అయింది కదా, చూద్దాం. వాల్యూ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఇది తీసేస్తాను ఒకసారి. ఇప్పుడు ఏం త్రో చేస్తుంది వాల్యూ, స్క్రీన్ షాట్ చేసి రన్ చేయకుండా. ఇప్పుడు ఏం త్రో చేస్తే చూద్దాం, ఎందుకు వస్తుందా, ఏముంది, వేరియబుల్ డిక్లేర్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా అది త్రో అయింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం కోడ్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం గాయస్, డిస్టర్బెన్స్ చేయకండి గాయస్. ఇప్పుడు ఎక్సెల్ వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. ఏం డిక్లేర్ చేద్దాం, ఏఎన్బి అని డిక్లేర్ చేసామనుకోండి, ఏమొస్తుంది, స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోతుంది, ఏబిసి. ఓకేనా, స్ట్రింగ్ అని డబుల్ కోట్స్ చేస్తాం, ఇప్పుడు డబుల్ కోట్స్ అవ్వలేదు కదా, సేవ్ చేస్తాం. ఇప్పుడు ఏం ఎర్రర్ త్రో వస్తుంది చూద్దాం.
మళ్ళీ డిక్లేర్ వేరియబుల్ అని వస్తుంది. వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా, ఏ కామా బి అన్న మనకి ఏం రావాలి, వాల్యూ రావాలి. టైం అయితే గైస్ చెప్పండి ఒకసారి. అయిపోయిందా గైస్? ఇది మండే క్లాస్, అది వెన్స్డే క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఇస్ వాట్. అర్థమైందా మనం ఎప్పుడెప్పుడు ఏమి యూజ్ చేస్తామని? ఇప్పుడు ఇది మనం 0 డివిజన్ చేసాం అనుకోండి, 0 డివిజన్ ఎర్రర్ మెన్షన్ చేస్తే అది ఎర్రర్ వస్తుంది. ఓకేనా, అక్కడ అర్థమైందా? ఎక్సెప్షనల్ హ్యాండిల్ చేస్తాం మనం ఎర్రర్స్ అన్ని. గాయస్ ఎర్రర్స్ అనేది హ్యాండిల్ చేస్తాం. ఆర్ క్లియర్? మండే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాట్ ఇస్ వాట్ అని. ఓకేనా, ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సరే మీరు కూడా ట్రై చేయండి. కనమే ఉన్నాయి కదా, ఇంకేం చెప్పాను? కీ ఎర్రర్. ఓకేనా, అన్నీ ఒకసారి మీరు ఓన్గా ట్రై చేయండి. మీకు ఏం ప్రాబ్లం ఉంటే మీరు చేసిన నాకు చూపించారండి. మండే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ట్యూస్డే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఇస్ వాట్. ఒకసారి మండే మీకు ఏం చెప్పాను, మీకు ఏం టాపిక్స్ వరకు ఇప్పుడు ఇది వదిలేండి, ట్రై క్యాచ్ బాక్స్ వదిలేండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వదిలేండి. దాని ముందు వరకు A to Z ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఆర్ క్లియర్ గైస్? క్లియరా కాదా ఎనీవన్? గైస్ ఆన్లైన్ మీరు రేపొద్దున రివిజన్ అవ్వండి. మండే రివిజన్ క్లాస్ పెట్టుకుందాం. ఓకేనా, మనం మండే రివిజన్ క్లాస్ మీకు వాళ్ళ ఎగ్జామ్ రాస్తారు ఆఫ్లైన్ వాళ్ళు. ఓకే గైస్, వీ క్యాన్ లీవ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వాట్ ఇస్ వాట్ అని. ఓకేనా, ఆ ఎర్రర్స్ అన్ని. నేను మళ్ళీ మండే క్లాస్లో ట్యూస్డే క్లాస్లో ప్రతి ఎర్రే మీద మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా రన్ అవుతుందని. ఓకేనా, ఆర్ ఓకే గైస్? ఆర్ క్లియర్? ఓకే గైస్, వీ క్యాన్ లీవ్.